నేను భూత పురాణం వాడితే మీ అందరికి ఎట్లుంటుందో తెలుసు. రసమై బాలకిషన్ నీకు గౌరవంగా మర్యాదగా నేను చెప్తా ఉన్నా, అసత్య ఆరోపణలు మానుకో. అది సెక్రటరియట్ విషయమా, పోలీస్ కమిషనర్ విషయమా, నువ్వే చిల్లరగా ప్రవర్తించినవు మా ద్వారా. మరి ఈరోజు అటువంటి అసత్య ఆరోపణలు మానుకో. నీ యొక్క ప్రవర్తన ఏందో తెలియదా? అధికారులను నువ్వు ఎట్లా బెదిరించినావు తెలియదా? పండగ వస్తే పొట్టేళ్లను 100 పొట్టేళ్లను తీసుకురమ్మని చెప్పి నువ్వు విందులు చిందులు వేసిన మాట మర్చిపోయినావా? నువ్వు లక్ష్మారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి అనే ఒక సింగిల్ విండో చైర్మన్ పదవి ఇవ్వడానికి 30 లక్షలు అడిగినావు. అంటే నీది కమిషన్ల బ్రతుకు. ఎస్ఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు, సిఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు. అదంతా నాకంట కడతా అంటే ఒక్కసారి మీ అధికారంలో ఉన్నటువంటి కమిషనర్ గారితోనే ఎంక్వైరీ చేయించు, అది నిరూపించు. అసత్య ఆరోపణలు మానుకోవాలని, ఇంకోసారి అసత్య ఆరోపణలు చేస్తే తగిన శాస్త్రి జరుగుతుందని తెలియజేస్తూ, తర్వాత డీజేలు పెట్టి ఎగరడం, తీసుకొచ్చినామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. అదేవిధంగా నిన్నటి రోజు ఈరోజు కలువల ప్రాజెక్టు గురించి, శంకరపట్నం మండలంలో ఉన్నటువంటి కలువల ప్రాజెక్టు గురించి కూడా విమర్శించడం జరిగింది. మరి ఆ కలువల ప్రాజెక్టు కూడా ఆర్డర్స్ వచ్చినాయి, ఎస్టిమేట్స్ పోయినాయి. రేపో మాపో ఏఎన్సీ దగ్గర ఉన్నది. అది ఆ కాపీ కూడా నా దగ్గర ఉన్నది. పత్రికల ప్రతినిధులందరికీ కూడా నేను తెలియజేస్తాను. నేను వచ్చిన తర్వాత 74 కోట్లకు ఆ ప్రాజెక్టు గండిబడి ఎప్పుడో కొట్టుకుపోయింది. గత సంవత్సరం గత ప్రభుత్వంలో 23 జూలైలో పెట్టినారు. అప్పటి నుంచి దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మెయిన్ సమస్య ఎక్కడొచ్చింది? రసమయ్య గారు కబ్జా చేసినారు అసైన్ ల్యాండ్ 10 ఎకరాలు. ఆ 10 ఎకరాల కబ్జా ల్యాండ్ని మేము కూల్చేస్తాం ఆయన పెట్టిన పోల్ట్రీ ఫామ్ అని చెప్పడం జరిగింది. పోల్ట్రీ ఫామ్ను కూల్ చేయడానికి చాలాసార్లు నోటీసులు ఇచ్చినాం. నోటీసులు ఇచ్చిన తర్వాత 3 సార్లు నాకు దాని విషయంలో హైకోర్టుకు పోయినాడు. హైకోర్టు అది ప్రభుత్వ భూమి అని ఉంటే తప్పకుండా కూల్ చేయండి అని చెప్పినారు. మళ్ళీ ఒకసారి నోటీస్ ఇస్తే దాన్ని తీసుకోలేదు. ఆయన డోర్ కంటించినాం. ఇది తప్పించుకోవడానికి రసమయ్య బాలకిషన్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మరి నీ శిష్యులే కదా. అక్కడ ఉన్నటువంటి బెజ్జంకిలో నాలా మీద కట్టినరు, అది కూల్చేస్తాం. ఇక్కడ తమనంతట తానుగా తిమ్మాపూర్ లోపల ప్రభుత్వ భూమిలో అసైన్ భూమి లోపల కట్టినాడు. మరి దాన్ని కూడా ఆయనకాయనే భయపడిపోయి కోర్టుకు పోతున్నాం, మేము కూల్చేస్తున్నామని తెలిసి ఈరోజు కూల్చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఆక్రమణలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా చేసింది మీరు. కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దని, ఏదన్నా ఉంటే పేపర్తో సహా వచ్చి ఎక్కడైనా మేము చేసి ఉంటే మాకు చెప్పు, పత్రికలకు చెప్పు, ఒక ఆధారాలతో రా. అంతేగాని కమిషనర్ అన్నాడు, సెక్రటరీలో తిరుగుతూ ఉన్నాడు, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు విడిచిపెట్టి ఇప్పుడే వారింటికి వెళ్ళి మొన్న కూడా వరదల్లో కొట్టుకుపోయిన లక్ష్మయ్యను కూడా పరామర్శించడం జరిగింది. డెడ్ బాడీని వెతికించడానికి 2.5-3 గంటలు తోటపల్లి గ్రామంలో ఉన్నాం. అలుగెళ్ళిన ప్రాంతాన్ని ఆ తుంగలో 2 సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, నేను, నాతో పాటు మా నాయకులందరూ కూడా అక్కడ ఉండి వెతికించడం జరిగింది. చీకటి అయిన తర్వాత వెళ్ళడం జరిగింది. ఇది దీనికి కారణం. ఈరోజే మరి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి 5 లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ ఇవ్వడం జరిగింది. తోటపల్లి గ్రామంలో మత్స్యకారుడు లక్ష్మయ్య చనిపోతే ఇవ్వడం జరిగింది.